కృష్ణాంజనేయులు గారు, ఎలా ఉండే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు క్యాబినెట్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా. దాంతోపాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అంటున్నారు. ముఖ్యంగా ఇవి మూడు పార్టీలు కలిసి రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు పెట్టించే అవకాశం ఉందంటారా? దీన్ని ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు అవసరం కూడా చాలా ఉంది కాబట్టి ఆయన నిధులు తెచ్చుకునే పరిస్థితి కనబడుతుందా? డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతారా, మంత్రి అవుతారా? జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మంత్రులు చేస్తారా, ఎన్ని మంత్రులు ఇస్తారు ఏంటి అనేటువంటి పవన్ కళ్యాణ్ ఎన్ని అడుగుతారు, చంద్రబాబు నాయుడు ఎన్ని ఇస్తారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటారు. పవన్ కళ్యాణ్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావటానికి ఆయన సెంటర్ పిల్లర్ గా నిలబడి ఉన్నటువంటి పరిస్థితి. ఆయన వల్లే, జనసేన పార్టీ వల్లే తెలుగుదేశం, బీజేపీ ఈ రోజున అధికారంలోకి వచ్చాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అవి బహుశా బీజేపీ అంగీకరిస్తాను, తెలుగుదేశం పార్టీ కూడా అంగీకరిస్తారు. మరి ఆయన ఉప ముఖ్యమంత్రి అవటానికి ఏమో అభ్యంతరాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. అయితే ఉప ముఖ్యమంత్రిని చేయొచ్చు కూడా, తెలుగుదేశం పార్టీ కూడా అంగీకరిస్తాను. కానీ ఉప ముఖ్యమంత్రుల తీరు, వాళ్ళు అసలు ఉప ముఖ్యమంత్రులకు ఉండేటువంటి ప్రాధాన్యత ఎలా ఉంటుందనేది మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చూసాం, తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వంలో కూడా చూసాం. అవును. మరి అలాంటప్పుడు ఉప ముఖ్యమంత్రికి, మంత్రికి తేడా అంటే నేనేమంటాను అంటే, ఒకటి కృష్ణాంజనేయులు గారు కరెక్ట్, మీరు అన్నది కరెక్టే. ఎట్లా ఉందని చూసాము. మొన్న రీసెంట్లీ మనం చూస్తే తెలంగాణలో అధికారం చూసిన తర్వాత ఇక్కడ బట్టి విక్రమార్క ఒక్కరినే పెట్టారండి. సేమ్ ఆయన కూడా అంతే. ఆ రోజు డిమాండ్ చేశారు, మీరు డిప్యూటీ సీఎం నాకు ఇస్తే ఒక్కరికి ఇవ్వాలి తప్ప మీరు ఒక నలుగురు పెట్టి నాకు ప్రాధాన్యత తగ్గిస్తే మాత్రము నాకు అక్కర్లేదన్న విధంగా డిమాండ్ చేశాడు ఆయన. సో దాంతో ఇక్కడ మన తెలంగాణలో కేవలం బట్టి విక్రమార్క ఒక్కరే ఉంటున్నారు. ఎక్కడ రివ్యూ నిర్వహించినా కూడా రేవంత్ రెడ్డి పక్కనే బట్టి విక్రమార్క కూర్చోడం, అంటే ప్రతి దాంట్లో కూడా. సో అక్కడ కూడా ఆ రకంగా చేస్తారేమో అనుకుంటున్నాను నేను. కరెక్ట్ గా జన సైనికులకు మాత్రం జనసేన పార్టీతో ఉండే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రితో సమానంగా అన్ని అధికారాలు కావాలి, ఆ విధంగా ముఖ్యమంత్రి పక్కన సీటు కావాలి, ఆయన కూర్చోవాలి, ఏ రివ్యూ చేసినా ఏం చేసినా సరే ఆ ప్రాధాన్యత ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. దాంట్లో ఎటువంటి సందేహం, ఎందుకంటే ముఖ్యమంత్రిగా చూడాలని జన సైనికుల యొక్క ఆకాంక్ష పవన్ కళ్యాణ్. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు 21 సీట్లు వచ్చాయి కాబట్టి ఉప ముఖ్యమంత్రి అని వస్తే, ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు సంతృప్తి పడేదానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ఎందుకు ఈ ఉప ముఖ్యమంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5గురికి ఇచ్చింది? అంతకుముందు నిమ్మకాయల చంద్రరాజప్ప కానివ్వండి, అదేవిధంగా కళా వెంకట్రావు కానివ్వండి, వీళ్ళకి ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది? సామాజిక వర్గాల సమీకరణలో పాటుగా అన్ని సామాజిక వర్గాలకి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటిది ఖచ్చితంగా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు గిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గిన పవన్ కళ్యాణ్ కోసం ఒకళ్ళనే డిప్యూటీ సీఎం చేస్తే మిగతా సామాజిక వర్గాలు హర్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. దాన్ని ఎలా అధిగమిస్తారు అంటున్నాను. సామాజిక వర్గాలు మిగతా వాళ్ళందరూ కూడా, మా సామాజిక వర్గం నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి కావాలని ఎస్సీలు కోరుకుంటారు, ఎస్టీలు కోరుకుంటారు, బీసీలు కోరుకుంటారు. పాపుల తరఫున పాపం పవన్ కళ్యాణ్ ఉంటే ఉండొచ్చు అనుకోవచ్చు కాదా? మరి ఈ సామాజిక వర్గ సమీకరణలో భాగంగా కదా ఇంతమంది ఉప ముఖ్యమంత్రులు వస్తుంది. అదే ఇక్కడ ఒక పాయింట్ కృష్ణాంజనేయులు, ఇప్పుడు ఇంతకుముందు గతంలో అని మీరు అంటున్నారు, కానీ గతంలో వేరు, ఇప్పుడు వేరండి. ఇప్పుడు ఇక్కడ మీరు కూటమి అధికారంలోకి రావడానికి మీరే అన్నారు కీలక రోల్ పోషించారు పవన్ కళ్యాణ్ అని. ఆ బీజేపీని అదేవిధంగా టీడీపీని కలపడంలో కూడా ఆయనకు చాలా కీలక రోల్ పోషించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలి పదే చెప్పారు. అదే రకంగా ముందుకెళ్ళారు. కాబట్టి ఇదన్నీ తెలుసు కదా. రేపు ఈయన ఒక్కరిని చేస్తే కూడా టీడీపీకి చెందిన నేతలు ఎవరు కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి. టీడీపీ వాళ్ళు అసంతృప్తి చెందుతారు అనేది నా పాయింట్ నేను చెప్పలేదు. టీడీపీ వాళ్ళు ఎట్లయినా చేయొచ్చు, కానీ సామాజిక వర్గాలు అసంతృప్తికి గురయ్యేదానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక సంప్రదాయంగా 5 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి మేము ప్రాధాన్యత ఇచ్చాము, మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సామాజికంగా సమీకరణకు సంబంధించినటువంటి సోషల్ ఇంజనీరింగ్ మీద వర్క్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో వైసీపీ కాకుండా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ విధంగా వ్యవహరిస్తే ఆ సామాజిక వర్గాలు అసంతృప్తికి గురవుతాయని నేను అంటున్నా. తెలుగుదేశం వాళ్ళ అసంతృప్తికి గురవుతారని కాదు. తెలుగుదేశానికి ఈ సామాజిక వర్గాలు కావాలి కదా రేపొద్దున. రేపు దానికి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళు ఏం చేస్తారు దాని మీద? పవన్ కళ్యాణ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, నేను కాదంటున్నా. అవసరమైతే ఒక 2 ఏళ్ళు ఆయనకి ముఖ్యమంత్రి కూడా ఇవ్వచ్చు.
ఏం తప్పేం కాదు కదా, ఆయన వల్లే అధికారంలోకి వచ్చారని మీరు అంటున్నారు, నేను అంటున్నా, ఆంజనేయ రెడ్డి గారు కూడా అంటారు. అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు 3 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండే, ఒక 2 ఏళ్లు మేము ఇస్తాము పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ ఇస్తామని చెప్పారనుకోండి, ఆయనకు అందరూ ఒక 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చి ఆయన ఒక మంత్రి వర్గం ఆయన కొనసాగుతూ చివరిలో ముఖ్యమంత్రి కావచ్చు 2 ఏళ్లు, లేదు అంటే అసలు మంత్రే కాకుండా వాళ్ళకి ఎవరికైనా ఇప్పించుకొని లాస్ట్ లో 2 ఏళ్లు ముఖ్యమంత్రి కావచ్చు. ఇవన్నీ కూడా పవర్ షేరింగ్ లో ఎందుకు అవకాశం ఇవ్వకూడదు జనసేనకు అనేటువంటి చర్చ. ఆయన అవుతాడా లేదనేటువంటిది వేరే విషయం. లేదు అంటే 5గురిలో ఒక ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు వరకు ఉన్న ఉప ముఖ్యమంత్రులు తెలుగుదేశం ప్రభుత్వంలో అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ ఉప ముఖ్యమంత్రులకి ఏ ప్రాధాన్యత లేదు. కనీసము నిమ్మకాయలు చేందా చెప్ప ఎందుకు లేదు? నాకు తెలిసి హోమ్ గార్డ్ ను కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి హక్కులు అధికారాలు ఆయన కూడా లేవు తెలుగుదేశం గవర్నమెంట్. కృష్ణాంజలి గారు, నేను ఇంతకుముందు అదే చెప్పాను. తెలంగాణలో ఎట్లా ఉంది, తెలంగాణ మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి ఎక్కడ రివ్యూ నిర్వహించినా కూడా అక్కడ బట్టి విక్రమార్క ఉంటున్నారు. ముఖ్యమంత్రి ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా యాజ్ అ ప్రోటోకాల్ ఆయన కూడా ఉంటున్నారు కదా. సో ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నట్టే కదా. నేను కాదనటం లేదండి, ఆ తరహాలో ఇక్కడ చేస్తారా చెయ్యరా అనేటువంటి దాని మీద తెలుగుదేశం ఏం డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. అలాగా తీసుకుంటే వచ్చే సమస్య గురించే నేను వివరించాను. మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి విషయాల్లో అసంతృప్తికి గురైతే అది మేజర్ లాస్ అయ్యేదానికి అవకాశం ఉంటది కూటమికి. సామాజిక వర్గాల అసంతృప్తికి గురైతే అది నేను చెప్తాను. అదొక పాయింట్ కదా. మరొక పాయింట్ వద్దాం. ఇంతకుముందు మనకు ఆంజనేయ రెడ్డి గారు అన్నట్లు అనుభవజ్ఞులు రాష్ట్రానికి చెప్తాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఈ రోజున ఎన్డీఏ అధికారంలో ఉంది అని అంటే తెలుగుదేశము అదే విధంగా జనసేన కీలకమైనటువంటి పాత్ర. వీళ్ళు లేకపోతే ప్రభుత్వం ఏర్పడదు. వీళ్ళు అత్యవసర సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఎన్నికలకు ముందు మాకు 400 సీట్లు పైన వస్తాయి, మాకు సొంతంగా 370 వస్తాయి అని చెప్పుకొని తిరిగారు. ఏమైంది? 272 సీట్లు వాడి మ్యాజిక్ ఫిగర్ కూడా బీజేపీ రాలేకపోయింది. ఈ రోజున అందుకనే వాళ్ళకి ముందే తెలుసు ఈ విషయం, ఎన్నికలకు ముందే తెలుసు. అందుకని నితీష్ కుమార్ బట్టలు అడుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని ఇవన్నీ కూడా ఏదో ప్రయత్నం చేసి పాపం ఆ ఎన్డీఏ కూటమి ముక్కి మూలిగి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఒక మంచి రోజులు వచ్చినాయని అనుకుందాం. ఎందుకు అని అంటే 10 ఏళ్ల పాటు బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో నరేంద్ర మోడీ 10 ఏళ్లు ఉన్నాడు, బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ కు మాత్రం తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని మీరు నేను కాదు, చంద్రబాబు నాయుడు చెప్పాడు, పవన్ కళ్యాణ్ చెప్పాడు, అందరూ చెప్పారు అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పినటువంటి మాట వాస్తవం. అయితే మరి ఇప్పుడు వీళ్ల మీద ఆధారపడ్డటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా ఆ రూపంలో వస్తుందా ఇంకో రూపంలో వస్తుందా వేరే విషయం. కావలసిన హక్కుగా రావాల్సినటువంటి వాటిని ఏమి సాధించగలుగుతారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనేటువంటిది ఏమి ఇస్తారు అని అంటే ఖచ్చితంగా బీజేపీని అడిగితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ రోజున బీజేపీ దగ్గర ఉంది. నేను అదే అంటున్నా. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది కృష్ణాంజలి గారు. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం వచ్చింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు అవసరం ఉంది అక్కడ కేంద్రంలో, కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అయితే ఈ అవసరాన్ని ఈ అవకాశాన్ని బీజేపీ చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద ఆధారపడ్డది. 2 సీట్లు ఉన్నా కూడా ఇంపార్టెంటే కదా పవన్ కళ్యాణ్ కూడా. 2 సీట్లు ఉన్నటువంటి జనసేన పార్టీకి ఒక మంత్రివర్గంలో స్థానం ఇచ్చి బాలశౌరికి మంత్రిని చేస్తే బానే ఉండేది. మరి చేస్తే అడగలేదా లేదా చేయలేదా అనేది. అందుకని నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఇప్పుడున్నటువంటి బీజేపీ బలహీనతని వీళ్ళు వాళ్ళ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటారా లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారా? ఇది చాలా కీలకమైనటువంటి. తెలుగుదేశానికి 2 ఎంపీస్ 2 మంత్రులు అయ్యారు. రామ్మోహన్ నాయుడు మంత్రి అయ్యాడు, సహాయ మంత్రి చంద్రశేఖర్ అయ్యారు. మరి 2 మంత్రులు అవటం అయితే ఓకే, మంత్రుల ద్వారాగా ఈ రాష్ట్రానికి ఏం తీసుకురాబోతున్నారు అనేటువంటిది చాలా కీలకం. ఆంజనేయ రెడ్డి గారు డిబేట్ లో కూర్చొని ఉపన్యాసం చెప్తారు, బానే ఉంటది, నేను అన్ని చేస్తాను. ఏం చేయలే, 10 ఏళ్ల నుంచి అన్యాయం చేశారు. అందుకని ఇప్పుడైనా సరే ఆయన ఎలాగో చెప్తారు, డిబేట్ లో ఆయనగా చెప్పాల్సిందే. వాళ్ళు నరేంద్ర మోడీ ప్రకటన చేయాలి.
ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏ ఒక్క హామీ అయినా ఇచ్చాడండి? ఇవ్వలేదు. అయినా సరే రాష్ట్ర ప్రజలు కూటమికి పట్టం కట్టారు. కనీసం ఇప్పటికైనా ఇస్తారనేటువంటిది ఎప్పుడు నమ్మకం కలగాలి? కేంద్రంలో ప్రభుత్వంలో ఉండేటువంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు ప్రకటన చేయాలి. రెండు ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయండి. మీరు ప్రత్యేక హోదా, దాని ద్వారా రాయితీలు ఎన్నొస్తాయి అనేటువంటి ఒక అంశం అయితే, కీలకమైనటువంటి ఏంటి, వీళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అమరావతి రాజధాని అనేటువంటి దాని మీద వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. మరి అమరావతి రాజధాని కావాలి అంటే ఈ చెట్టు పొదలన్నీ, చెట్లు ఇవన్నీ తొలగించి లైట్లు వెలిగిస్తే అయిపోదండి అమరావతి. కేంద్రం నుంచి నిధులు రావాలి. ఆ నిధులు వస్తాయా రావా అనేటువంటిది చాలా కీలకం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి పునరావాస ప్యాకేజీ 30,000 కోట్ల రూపాయలు, దాని మీద విధాన పరమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి. మేము జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఇస్తాము అనేటువంటి, అప్పుడు మాత్రమే మన హోప్స్ పెట్టుకోవాలి. వీళ్ళు ఇంకేముంది, వీళ్ళు అధికారంలోకి వచ్చారు, డబుల్ ఇంజిన్ సర్కారు అయ్యానంటే రాజకీయ అవసరాలకు వీళ్ళు ఉపయోగించుకుంటే రాష్ట్రం నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది.